Hi friends, good morning. Welcome to Arjun's Online Academy. This is Nagarjuna, Indian Faculty Faculty. ఈ రోజు క్లాస్లో పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూని గురించి చర్చించుకుందాం. సో ఆ కరెంట్ ఇష్యూ ఏమిటంటే కనుక ఇటీవలగా భారత పార్లమెంటు చేత రూపొందించబడినటువంటిదే 104వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి మనం కరెంట్ పాలిటీలో చర్చించుకుందాం. సో ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2019లో వచ్చింది. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 25 జనవరి 2020 నుంచి ఈ చట్టం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిన విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ చట్టం నుంచి మనము రెండు అంశాలను చర్చించుకుంటాం. ఒకటి, ఈ చట్టం అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికి చట్టసభలలో రిజర్వేషన్ల పొడిగింపు. సో 104వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే ఎస్సీ ఎస్టీలకు చట్టసభలలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి చట్టసభల్లో రిజర్వేషన్ల పొడిగింపుకు సంబంధించిన అంశాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం మరొక విషయాన్ని ఏం తెలియజేస్తుంది అంటే కనుక ఆంగ్లో ఇండియన్లకు చట్టసభలలో ఉన్నటువంటి రిజర్వేషన్లను చట్టసభలలో గల రిజర్వేషన్లను రద్దు చేయడం జరిగింది. సో ఈ రెండు అంశాలు సంబంధించినటువంటిదే 104వ రాజ్యాంగ సవరణ చట్టం. అంటే ఎవరి రెండు అంశాలకు? ఒకటి, ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్ల పొడిగింపు సంబంధించిన అంశం ఒకటైతే, దెన్ ఆంగ్లో ఇండియన్లకు సంబంధించి రిజర్వేషన్ల రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో సో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను ఎక్కడ ఇచ్చారు అనగా ఏ చట్టసభలో ఇచ్చారు, అలాగే ఆంగ్లో ఇండియన్లు, సో షార్ట్కట్గా రాస్తున్నామండి ఏఐ, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి, ఆ రిజర్వేషన్లను రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను రాజ్యాంగం ద్వారా కల్పించింది. వాటికి సంబంధించినటువంటి ప్రకరణలు ఏమున్నాయి, అలాగే ఎస్సీ ఎస్టీలకు మరియు ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ల పైన రాజ్యాంగం ప్రకారం ఏవైనా కాలపరిమితి ఉందా అనేటువంటి వాటికి సంబంధించి కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకరణల గురించి కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఏ ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు ఇవ్వాలా, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇస్తున్నాం, అలాగే ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఆంగ్లో ఇండియన్లకు ఎందుకు రిజర్వేషన్లను రద్దు చేయడం జరిగిందో కూడా మనము ఈ యొక్క అంశం ద్వారా తెలుసుకుందాం. అయితే ముందుగా మనము ఇక్కడ ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ విధంగా చట్టంగా మారిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకరణలు, వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనము తెలుసుకుందాం. ముందుగా 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ విధంగా రూపొందించబడిందో తెలుసుకుందాం. సో ఇక్కడ గమనించాలా, రాజ్యాంగ సవరణ చట్టం అంటున్నాము అంటే ఆల్రెడీ రాజ్యాంగ సవరణ విధానం దగ్గర నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైనా రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఏదైనా ఒక అంశాన్ని పొడిగించాలన్నా, లేదా తగ్గించాలన్నా, లేదా రద్దు చేయాలన్నా, లేదా మార్పు చేయాలన్నా, ఇలాంటి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అందుకోసం ఏం చేయాలంటే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించాలా. రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించాలా అంటే రాజ్యాంగ సవరణ బిల్లు అంటే రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఏ అంశాన్నైనా
రద్దు చేసుకోవడానికి కావచ్చు, మార్పు చేసుకోవడానికి కావచ్చు, పెంచడానికి కావచ్చు, లేదా తగ్గించడానికి కావచ్చు, ఇలాంటి ఏది చేయాలన్నా కూడా అందుకోసం పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. దాన్ని రాజ్యాంగ సవరణ బిల్లు అంటారు. సో అట్లా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను మార్చడానికి రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతాం. ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దానికి ఒక నెంబర్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది ఎవరికి సంబంధించిందని చెప్పుకుంటున్నాము? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల పొడిగింపు, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ల రద్దు అనేటువంటి ఇద్దరి అంశాలకు సంబంధించి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అంటే డిసెంబర్ 9, 2019న లోకసభలో నాటి అనగా 2019లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి రవిశంకర్ ప్రసాద్ గారు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ప్రవేశపెట్టే క్రమంలో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఖచ్చితంగా నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ బిల్లుకి ఇచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే కనుక 126. సో కాబట్టి 126వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎవరికి సంబంధించింది అంటే ఎస్సీ ఎస్టీలకు చట్టసభలలో రిజర్వేషన్ల పొడిగింపు, అలాగే ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్ల రద్దు అనేటువంటి రెండు అంశాలతో పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటిదే 126వ రాజ్యాంగ సవరణ బిల్లు. సో ఈ 126వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్పుడు పార్లమెంటులో పార్లమెంటులో ఉన్నటువంటి ఏ సభలోనైనా వ్యూవర్స్ గమనించాలా, రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అనగా లోక్సభ లేదా రాజ్యసభలో. అయితే ఇందుకు రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి కూడా అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు అనేటువంటిది పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి ఈ క్రమంలోనే ఇక్కడ లోకసభలో డిసెంబర్ 9, 2019 ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని మీద ఓటింగ్ జరిగింది డిసెంబర్ 10, 2019 ఓటింగ్ జరిగితే సో ఈ ఓటింగ్లో ఏకగ్రీవంగా బిల్లును సభ్యులు అంతా ఆమోదించడం జరిగింది. మరి ఎంతమంది సభ్యులు ఈ బిల్లుపై అనుకూలంగా ఓటేశారంటే సో 355 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఈ యొక్క బిల్లును ఆమోదించడం అనేటువంటిది జరిగింది. ఇక ఆ తర్వాత ఈ బిల్లు లోకసభలో ఆమోదం పొందిన తర్వాత సో లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టుకున్నాం? డిసెంబర్ 9. ఎప్పుడు ఆమోదం పొందింది? డిసెంబర్ 10. ఆ తర్వాత తిరిగి రాజ్యసభకు ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. సో రాజ్యసభలో ఈ బిల్లు పైన ఓటింగ్ జరిగింది డిసెంబర్ 12, 2019. ఆ రోజు రాజ్యసభలో కూడా బిల్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. సో ఈ ఏకగ్రీవంగా ఎంతమంది సభ్యులు ఆమోదించడం జరిగిందంటే 163 మంది సభ్యులు రాజ్యసభలో కూడా బిల్లును ఆమోదించడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే 126వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ డిసెంబర్ 10, రాజ్యసభ డిసెంబర్ 12 ఆమోదించిందో ఆ తర్వాయి బిల్లును రాష్ట్రపతి దగ్గరికి పంపించడం జరిగింది. సో రాష్ట్రపతి గారు ఈ బిల్లును జనవరి 21, 2020 సంవత్సరంన ఈ యొక్క బిల్లును రాష్ట్రపతి గారు ఆమోదం తెలపడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే 126వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించి డిసెంబర్ 10, రాజ్యసభ డిసెంబర్ 12 ఆమోదించి రాష్ట్రపతి గారు జనవరి 21 ఆమోదించడంతో ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లు 126వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ విధంగా మార్పు చెందింది అంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టంగా మార్పు చెందడం జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019గా మార్పు చెందడం జరిగింది. గమనించాలి వ్యూవర్స్, రాజ్యాంగ సవరణ బిల్లు దగ్గర నేను వేసినటువంటి నెంబరు 126, బట్ రాజ్యాంగ సవరణ చట్టం దగ్గర నేను వేసినటువంటి నెంబరు 104. సో ఇక్కడ తేడా ఏంటంటే
రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పుడు బిల్లును ప్రవేశపెడేటప్పుడు ఖచ్చితంగా నెంబర్ ఇచ్చుకుంటూ వస్తాం. అయితే ప్రతి రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు చేత ఆమోదం పొందొచ్చు, పొందకపోవచ్చు. అయితే పొందినా పొందకపోయినా నెంబర్ అనేటువంటిది వరుస క్రమంలో ఖచ్చితంగా ఇచ్చుకుంటూ వస్తాం. అంటే ఉదాహరణకు 120వ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందలేదు, 121వ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందలేదు, 122వ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందలేదు. అయితే ఇక్కడ ఆమోదం పొందిందా పొందదా అనే విషయం పక్కన పెట్టండి. ఒక బిల్లును పార్లమెంటులో రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నామంటే ఖచ్చితంగా వరుస క్రమంలో నెంబర్ ఇచ్చుకుంటూ రావాల్సిందే. ఆ ముందన్నటువంటి బిల్లు పాస్ అయిందా ఫెయిల్ అయిందా మనకు అవసరమే లేదు. సో ఆ విధంగా మరి నెంబర్ ఇచ్చుకుంటాం. దెన్ అదేవిధంగా ఒక బిల్లు అనేటువంటిది పార్లమెంట్ చేత ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం అయిందంటే కనుక ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లుకి ఏం చేస్తామంటే బిల్లుకి ఏ విధంగా అయితే నెంబర్ ఇస్తామో చట్టాలకు కూడా ఒక నెంబర్ ఇచ్చుకుంటూ వస్తాం. ఈ క్రమంలో చూడండి, 1వ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అయితే దానికి చట్టానికి చూడండి బిల్లుకి ఇచ్చే నెంబరు, చట్టానికి ఇచ్చేటువంటి నెంబరు. సో 1వ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అయింది, దాన్ని 1వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్తాం. 2వ బిల్లు పాస్ అయింది, 2వ రాజ్యాంగ సవరణ చట్టం. 3వ బిల్లు ఫెయిల్ అయింది కాబట్టి ఎటువంటి నెంబర్ ఇవ్వం. 4వ బిల్లు ఫెయిల్ అయింది అనగా పార్లమెంట్ ఆమోదం పొందలేదు కాబట్టి ఇక్కడ నెంబర్ ఏమి ఇవ్వం. దెన్ 5వ బిల్లు రాజ్యాంగం సవరణ 5వ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది, అప్పుడు నెక్స్ట్ నెంబర్ ఎంత ఇస్తామంటే ఇక్కడ ఇది 4 ఇచ్చినాం కదా, ఇక్కడ 5 ఇచ్చినాం, ఇక్కడ 5 ఇవ్వాలంటే ఇవ్వం. ఇక్కడ పైన ఎక్కడైతే ఆగిపోయిందో దాని తర్వాత నెంబరు, అంటే ఇక్కడ 2 దగ్గర ఆగినాం, తర్వాత నెంబర్ ఎంత అంటే కనుక 3 కాబట్టి ఆ తర్వాత 5వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మనం ఇచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం యొక్క నెంబర్ ఎంత అంటే 3. సో ఈ క్రమంలో 126వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మనం ఇచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే కనుక 104వ రాజ్యాంగ సవరణ చట్టం. మరి ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఏ అంశాలను ప్రతిపాదించడం జరిగిందో వాటి వివరాలను తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టములో పొందుపరిచిన అంశం ఏమిటి అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి చట్టసభల్లో రిజర్వేషన్లను పొడిగించడం జరిగింది. మరియు ఆంగ్లో ఇండియన్లు అనేటువంటి వర్గాల వారికి చట్టసభల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ను రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ రద్దు చేయడానికి కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే సో ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2019లో వచ్చింది. సో 2019లో వచ్చినటువంటి 104వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్న అంశాలను మనం పరిశీలించినట్లయితే చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గాల వారికి చట్టసభల్లో రిజర్వేషన్ పొడిగింపు, చట్టసభలలో రిజర్వేషన్ల పొడిగింపు. అలాగే ఈ చట్టంలో ఉన్నటువంటి మరొక అంశము ఆంగ్లో ఇండియన్లకు చట్టసభలలో ఉన్నటువంటి రిజర్వేషన్ను చట్టసభలలో గల రిజర్వేషన్లను రద్దు చేయడం జరిగింది. సో అంటే ఈ చట్టంలో రెండే అంశాలు ఉన్నాయి. ఒకటి ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లను పొడిగించడం జరిగింది. సో ఎక్కడ పొడిగించుకున్నాము రిజర్వేషన్లు అంటే చట్టసభలు. అలాగే ఆంగ్లో ఇండియన్లు, సో ఈ ఆంగ్లో ఇండియన్లకు సంబంధించి మరి వీరికి కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండేవి. సో ఆ రిజర్వేషన్లు ఏం చేసుకుంటారో మనము రద్దు చేయడం అనేటువంటి జరిగింది. సరే, ఎస్సీ ఎస్టీలు ఎవరు, ఆంగ్లో ఇండియన్లు ఎవరు, వాళ్ళకు ఏ చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు ఏ ప్రకరణాల ప్రకారం లేదా ఏ భాగంలో వారి యొక్క రిజర్వేషన్ ప్రస్తావించినారో వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. సరే, ముందుగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సో భారతదేశంలో అనాది కాలం నుంచి అణచివేయబడుతూ వెనుకబడినటువంటి జాతులుగా
షెడ్యూల్డ్ కులాల వారిని, షెడ్యూల్డ్ తెగల వారిని గుర్తించడం జరిగింది. మన దేశంలో ఏ కులాన్నైనా అది షెడ్యూల్డ్ కులమా, షెడ్యూల్డ్ తెగల కులమా అని గుర్తించేటువంటి అధికారం ఎవరికి ఉందంటే కనుక అది రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంది. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక కులమును ఎస్సీ కులమా లేక ఎస్టీ కులమా గుర్తించాలంటే ఆ గుర్తించే అధికారం ఎవరికి ఉందంటే కనుక రాష్ట్రపతికి ఉంది. అయితే ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక ఎస్సీ లేదా ఎస్టీ కులాన్ని రాష్ట్రపతి గారు ప్రకటించాలా లేదా గుర్తించాలంటే ఒక రాష్ట్ర భూభాగానికి అయితే కనుక ఖచ్చితంగా గవర్నర్ యొక్క అనుమతితోనే ఆయన ప్రకటన చేయవలసి సూచనతో, గవర్నర్ యొక్క సూచనతోనే ఆయన ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక అలాగే ఆంగ్లో ఇండియన్లు ఎవరు అనే విషయానికి వస్తే, ఆంగ్లో ఇండియన్లు ఎవరనే విషయానికి వస్తే క్లియర్గా కాన్స్టిట్యూషన్లో, సో మిత్రమా ఇక్కడ గమనించాలా, ఎస్సీ ఎస్టీలు అన్నప్పుడు నేను వెనకబడిన తరగతులే అన్నాను. సార్ అదేంటి సార్ వెనకబడిన తరగతులు అంటే అది బీసీలకు కదా వచ్చేది. రాజ్యాంగంలో ఎక్కడ బీసీ అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించలేదు. రాజ్యాంగంలో ఏమన్నారంటే ఇక్కడ ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా వెనకబడిన వాళ్ళే, కాకపోతే ఎస్సీ ఎస్టీలు అన్నప్పుడు వెనకబడిన జాతులుగానే గుర్తించింది రాజ్యాంగము. కాకపోతే బీసీల విషయానికి వస్తే ఏమని రాజ్యాంగంలో పదం ఉపయోగించడం జరిగిందంటే ఇతర వెనకబడిన తరగతులు. ఇతర వెనకబడిన తరగతులు. సో ఇది ఎవరికి వర్తిస్తుందంటే కనుక ఇది బీసీ కమ్యూనిటీకి వర్తిస్తుంది. వెనకబడిన తరగతులు అంటే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలు. కాబట్టి ఇక్కడ ఇక ఆంగ్లో ఇండియన్ల విషయానికి వస్తే ఆంగ్లో ఇండియన్లకు కూడా క్లియర్గా కాన్స్టిట్యూషన్లో నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆంగ్లో ఇండియన్లు ఎవరు అనగా యూరోపియన్ దేశాలకు చెందినటువంటి పురుషుడు, యూరోపియన్ దేశాలకు చెందినటువంటి పురుషునికి భారతీయ ఖచ్చితంగా యూరోపియన్ పురుషుడై ఉండాలా, యూరోపియన్ స్త్రీ అయితే వర్తించదు. యూరోపియన్ దేశాలకు చెందినటువంటి పురుషుడు, ఇక్కడ యూరోపియన్ దేశం అంటే ఇంగ్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అలాగే డచ్ వాళ్ళు కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. యూరోపియన్ అంటే భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా. సో వాళ్ళలో పురుషుడు మరి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకొని స్థిర నివాసం కనుక ఏర్పాటు చేసుకుంటే వీళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానమే ఏమవుతారు అంటే ఆంగ్లో ఇండియన్ అవుతారు. వాళ్ళు ఆంగ్లో ఇండియన్లు కాదండి. ఎవరు? యూరోపియన్ నుంచి వచ్చినటువంటి పురుషుడు ఆంగ్లో ఇండియన్ కాదు. ఇక్కడ యూరోపియన్ నుంచి వచ్చినటువంటి పురుషుడు శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశ స్త్రీని వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరికి జన్మించిన పిల్లలనే ఎవరికైనా రాజ్యాంగం గుర్తించింది అంటే ఆంగ్లో ఇండియన్లుగా గుర్తించడం అనేటువంటిది జరిగింది. సో ఈ రెండు వర్గాల వారికి మరి భారత రాజ్యాంగం ప్రకారము ఎక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అంటే చట్టసభలలో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఏ చట్టసభలు అనే విషయాన్ని కూడా పరిశీలిస్తే సో భారతదేశంలో కేంద్ర స్థాయిలో చట్టసభలు ఉన్నాయి, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా చట్టసభలు ఉన్నాయి. కాబట్టి ముందుగా మనము కేంద్ర స్థాయిలో మనకు 2 సభలు ఉన్నాయి. సో అందులో రాజ్యసభ మరియు లోక్సభ. అలాగే చూడండి, కేంద్ర స్థాయిలో మనకు 2 సభలు ఉన్నాయి, 2 చట్టసభలు ఉన్నాయి. ఒకటేమో లోకసభ, మరొకటేమో రాజ్యసభ. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మనకు అనగా రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర స్థాయిలో 2 సభలు అనేటువంటిది ఏర్పాటు చేయడం ఐచ్ఛికం. బట్ కాకపోతే ఒక సభ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 2 సభలు కూడా తీసుకున్నట్లయితే శాసనసభ, శాసన మండలి. సో వీటిని అనగా కేంద్ర స్థాయిలో వీటిని చట్టసభలు అంటున్నాం, రాష్ట్ర స్థాయిలో వీటిని చట్టసభలని పిలుస్తున్నాం. ఇందులో ఏ చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు మరి ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అంటే చూడండి. సో కేంద్ర స్థాయిలో లోకసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు, అలాగే ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీలకు
ఎస్టీలకు ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు ఇచ్చారు. సో ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను పొడిగించడం జరిగింది. అంటే పొడిగించడం అంటే ఎప్పటి వరకు పొడిగించారు అనే విషయాన్ని కూడా పరిశీలించినట్లయితే 2020 జనవరి 25 నుంచి 2030 జనవరి 24 వరకు జనవరి 24 వరకు ఈ యొక్క చట్టసభలో రిజర్వేషన్లు అనేటువంటిది పొడిగించడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు పొడిగించారంటే ఇప్పటి వరకు పొడిగించారు. సరే, ఇక్కడ విషయానికి వస్తే చట్టసభల్లో రిజర్వేషన్లు అనేటువంటివి ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి. సో కేంద్ర స్థాయిలో చట్టసభలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో చట్టసభలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో 2 సభలు ఉన్నాయి, లోక్సభ మరియు రాజ్యసభ. అయితే కేంద్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్లకు ఎక్కడ మాత్రం రిజర్వేషన్ ఉందంటే లోక్సభలో మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. రాజ్యసభలో ఎటువంటి రిజర్వేషన్స్ ఎవరికి లేవు. ఎస్సీలకు లేవు, ఎస్టీలకు లేవు, ఆంగ్లో ఇండియన్లకు లేవు. సో ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయంటున్నాము. మరి రాజ్యాంగం ప్రకారం ఈ వర్గాల వారికి సంబంధించిన రిజర్వేషన్ల గురించి ఎక్కడ రాసుకున్నాము అంటే 16వ భాగంలో 330 నుంచి 30 ప్రకరణ నుంచి 342వ ప్రకరణల వరకు 16వ భాగంలోని 330 నుంచి 342 వరకు గల ప్రకరణలు ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్లకు అలాగే బీసీలకు సంబంధించినటువంటి అంశాలను అనగా ప్రత్యేక వర్గాల వారికి సంబంధించిన అంశాలను ఈ యొక్క 16వ భాగంలో రాసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఎన్నో భాగంలో రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు రాజ్యాంగంలో అంటే 16. అలాగే బీసీలకు సంబంధించి కూడా మరి ఇక్కడ ఏ ప్రకరణలు 16వ భాగం గురించి తెలియజేస్తాయంటే 330 నుంచి 342 వరకు. ఇక్కడ లోకసభలో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం కల్పించామంటున్నారు. సో అదే విషయాన్ని మనం ఏ ప్రకరణలు తెలియజేస్తుందనే విషయాన్ని పరిశీలించినట్లయితే 330 క్లాజ్ 1A అనేటువంటి ప్రకరణ ఎవరి యొక్క రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది అంటే ఎస్సీల యొక్క రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుందండి. షెడ్యూల్డ్ కులాలు, ఏ కులము షెడ్యూల్డ్ కులం అని ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఒక రాష్ట్రంలో ఏ కులం షెడ్యూల్డ్ కులం అనేటువంటిది రాష్ట్రపతి నిర్ణయించేటప్పుడు ఎవరి సూచనలు లేదా ఎవరిని సంప్రదిస్తారంటే రాష్ట్ర గవర్నర్ను సంప్రదిస్తారు. మరి ఇక్కడ లోకసభలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి రాజ్యాంగంలోని ఏ ప్రకరణ తెలియజేస్తుంది? 330 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకరణ చట్టసభలలో ఎస్సీలకు అనగా ప్రధానంగా లోక్సభలో రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ప్రారంభంలో అనగా రాజ్యాంగ ప్రారంభంలో లోకసభలో ఎస్సీలకు ఎంతకాలం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అంటే కేవలం మొదట 10 సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించాలా, చాలామంది వ్యూవర్స్ కూడా ఏమనుకుంటారంటే రిజర్వేషన్ అనే మాట వస్తానే విద్యా ఉద్యోగ రిజర్వేషన్ అనేటువంటిది స్ట్రైక్ అవుట్ అయ్యి ఇమీడియట్గా ఏమంటారంటే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు 10 ఏళ్ళే కదా అంటారు. అది ప్రాథమిక హక్కుల్లో ఎటువంటి కండిషన్ లేదు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ అని. కేవలం చట్టసభ రిజర్వేషన్ల విషయంలో మాత్రమే కాలపరిమితి అనేటువంటిది ఉంది. సో ఉందని ఎట్లా చెప్తున్నాం అనొచ్చు, క్లియర్గా రాజ్యాంగంలో రాసుకున్నాము. 334 ఆర్టికల్లో 334 క్లాజ్ ఏ ప్రకరణలో ఎస్సీలకు చట్టసభల్లో 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ అని చెప్పి 334 ఆర్టికల్లో క్లియర్గా రాసుకున్నాము. కాబట్టి వ్యూవర్స్ గమనించాలి, ఇక్కడ ఎస్సీలకు లోకసభలో రిజర్వేషన్ల గురించి తెలిపే నిబంధన 330 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏలో 10 సంవత్సరాల వరకు మాత్రమే అని చెప్పి 334 క్లాజ్ ఏలో పేర్కోవడం జరిగింది. మరి అంటే దాని అర్థం ఏంటి? 1950 నుంచి 1960వ సంవత్సరం వరకు మాత్రమే రిజర్వేషన్లు. అర్థమవుతుందా? తర్వాత చూడండి, ఎస్టీల విషయానికి వస్తే అంటే ఎస్టీలకు కూడా
రిజర్వేషన్ అనేటువంటి లోక్సభలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీరికి ఎస్టీలకు కూడా లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి ఏ ప్రకరణ తెలియజేస్తుంది అంటే కనుక చూడండి, 330 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ప్రకరణ ఎస్టీలకు కూడా లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్లు అనేటువంటి వర్తిస్తాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు కాన్స్టిట్యూషన్లోనే, అస్సాం రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి జిల్లాలలో గల ఎస్టీలకు మినహాయింపు అన్నాడు. అంటే 330 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ప్రకారము అస్సాం రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి జిల్లాలో గల ఎస్టీల వారికి కాకుండా మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లోని ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే మరి ఈ అస్సాంలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి జిల్లాలో గల ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదా రాజ్యాంగం అంటే ఇచ్చింది. సో అదే విషయాన్ని క్లియర్గా ఇక్కడ రాసుకున్నాయి. రాజ్యాంగం తెలియజేసింది 330 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ప్రకారము ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిందంటే ఎస్టీలకు. ఆ ఎస్టీలు ఎవరు అంటే అస్సాంలోని స్వయం ప్రతిపత్తి జిల్లాలో గల ఎస్టీలకు, స్వయం ప్రతిపత్తి గల జిల్లాలోని ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంది. బట్ కాన్స్టిట్యూషన్ క్లారిటీగా ఇచ్చాడు, 330 క్లాస్ 1 బి ప్రకారం ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్లు, కానీ అస్సాంలో ఉన్నటువంటి ఎస్టీలకు మినహాయింపు. అస్సాంలోని ఏ ఎస్టీలకు? స్వయం ప్రతిపత్తి జిల్లాలో గల ఎస్టీలకు మినహాయింపు. వాళ్ళకు సపరేట్గా 330 క్లాస్ 1 సబ్ క్లాస్ సిలో క్లియర్గా మెన్షన్ చేసినాడు. సో అయితే ఈ రిజర్వేషన్లు అనేటువంటివి అనగా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు దేని ప్రాతిపదిక ఇవ్వాలి అనే విషయం కూడా క్లారిటీగా రాజ్యాంగం తెలియజేస్తుంది. సో జనాభా ప్రాతిపదికన ఇవ్వండి. జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని ఎవరు చెప్తున్నారు? రాజ్యాంగమే తెలియజేస్తుంది. 330 క్లాస్ 2 ప్రకరణ ప్రకారము 330 క్లాస్ 2 ప్రకరణ ప్రకారము ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో సీట్లను కేటాయించేటప్పుడు జనాభా ప్రాతిపదికన ఇవ్వండి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు మరి ఎంతమంది ఎస్సీలకు లోక్సభలో రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, ఎంతమంది ఎస్టీలకు లోక్సభలో రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయంటే కనుక చూడండి, ఈరోజు ఎస్సీలకు లోక్సభలో ఉన్నటువంటి రిజర్వ్ సీట్లు 84 సీట్లు, ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వ్ సీటు 47 సీట్లు. సో మొత్తము 131 సీట్లు ఈరోజు లోక్సభలో రిజర్వ్డ్గా ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి? ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి. అయితే ఏ విధంగా అయితే ఎస్సీలకు ప్రారంభంలో కాలపరిమితిగా 10 సంవత్సరాలు నిర్ణయించారో ఎస్టీలకు కూడా సేమ్ కండిషన్ అప్లికబుల్. సో 334 క్లాస్ ఏ ప్రకరణ ప్రకారము ఎస్టీలకు కూడా 10 సంవత్సరాల వరకు మాత్రమే, అంటే 1950 నుంచి 1960 వరకు మాత్రమే వారికి రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది చట్ట సభలలో. సో ఇది ఏ సభల్లో? కేవలం లోక్సభకు సంబంధించి. ఇక రాష్ట్ర స్థాయిలో కంటే ముందుగా మరి మనము ఆంగ్లో ఇండియన్ల గురించి మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చట్టసభలకు సంబంధించిన వివరాలు కూడా పరిశీలిద్దాం. చూడండి, రాష్ట్ర స్థాయిలో కూడా మనకు 2 సభలు ఉంటున్నాయి. అయితే రాజ్యాంగం ప్రకారం 2 సభలు అనేటువంటిది ఖచ్చితంగా ఐచ్ఛికమే, ఇష్టం అంటే 2 లేదంటే 1 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో అందులో ఒకటి శాసన మండలి, సో రెండవది శాసనసభ. సో రాష్ట్ర స్థాయిలో చట్టసభలకు రిజర్వేషన్లు అనేటువంటివి ఏ సభలో ఉన్నాయంటే కనుక చూడండి, కేవలం
ఇక్కడ శాసనసభలో మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి, శాసనమండలిలో రిజర్వేషన్లు లేవు. అయితే ఈ శాసనసభలో మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి మరి శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయని ఎట్లా చెప్పొచ్చు మనము అంటే కనుక, సో వీటికి సంబంధించి కూడా రాజ్యాంగం క్లియర్గా తెలియజేస్తుంది. చూడండి, 332 క్లాజ్ 1 ప్రకరణ ప్రకారము సో ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చారు అంటే, సేమ్ నిబంధన ప్రకారము 332 క్లాజ్ 1 ప్రకరణ ప్రకారమే ఇద్దరికి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే సేమ్ ప్రకరణ ఇక్కడికి వచ్చేసి 330 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఎస్సీలకు అయితే, 330 క్లాజ్ 1 సబ్ క్లాజ్ బి అయితే ఎస్టీలకు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర స్థాయిలో 332 క్లాజ్ 1 ప్రకారంలోనే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరికి ఇక్కడ మినహాయింపు అంటే కనుక చూడండి, అస్సాములోని స్వయం ప్రతిపత్తి జిల్లాలలో గల ఎస్టీలకు మినహాయింపు. స్వయం ప్రతిపత్తి జిల్లాలోని ఎస్టీలకు మినహాయింపు ఇచ్చారు. వీరి కోసము సపరేట్గా ఒక క్లాజ్ను మెన్షన్ చేయడం జరిగింది. సో ఏంటి ఆ క్లాజ్ అంటే 332 క్లాజ్ 2 ప్రకరణలో ఎవరికి ఇచ్చారు అంటే, ఇదిగోండి అస్సాంలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గల జిల్లాలలోని ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. ఏ క్లాజ్ ప్రకారం? 332 సబ్ క్లాజ్ 2 ప్రకరణ ప్రకారం. అయితే 332 సబ్ క్లాజ్ 1 ప్రకరణ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు, క్లాజ్ 2 ప్రకారము అస్సాంలోని స్వయం ప్రతిపత్తి జిల్లాల గల ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఇద్దరికి కూడా దేని ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇచ్చారంటే కూడా సేమ్ కండిషను, జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. జనాభా ప్రాతిపదికనే. సో జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇచ్చారు కదా, మరి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇచ్చారని రాజ్యాంగంలోని ఏ ప్రకరణ తెలియజేస్తుందంటే 332 ప్రకరణ క్లాస్ 3 ప్రకరణ అదే విషయాన్ని తెలియజేస్తుంది. దేని ఆధారంగా ఇస్తున్నాం? జనాభా ప్రాతిపదిక ఇస్తున్నాం. అంటే లోక్సభలోనైనా రాష్ట్ర శాసనసభలోనైనా కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ దేని ఆధారంగా ఇచ్చారు? జనాభా ప్రాతిపదికని ఇవ్వడం జరిగింది. సో అదే విషయాన్ని రాజ్యాంగంలోని 332 క్లాస్ 3 ప్రకరణ కూడా తెలియజేస్తుంది. అయితే వీళ్ళకు కూడా ఎంతకాలము అంటే వీళ్ళకు కూడా సేమ్ కండిషన్. సో 334A క్లాజ్ ఏ ప్రకరణ ప్రకారము వీరికి కూడా 10 సంవత్సరాలు మాత్రమే. సో అనగా 1950 నుంచి 1960 సంవత్సరం వరకు మాత్రమే వీళ్ళకు రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మరి కేంద్ర స్థాయిలో లోకసభలో రిజర్వేషన్లు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు, అలాగే రాష్ట్ర స్థాయిలో శాసనసభలో కూడా రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే 330 ప్రకారం లోక్సభ, 332 ప్రకారం రాష్ట్ర శాసనసభలో ఇచ్చారు. అయితే వీళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ల పైన కూడా రాజ్యాంగంలో కాలపరిమితి విధించడం జరిగింది. 334 ప్రకారము ఎంతకాలం విధించారంటే కనుక 10 సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ల విషయానికి వస్తాం. ఆంగ్లో ఇండియన్ల విషయానికి వస్తే కూడా ఇక్కడ ఆంగ్లో ఇండియన్లకు కూడా దేని ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని పరిశీలిస్తే ఇక్కడ వాళ్ళకు రిజర్వేషన్ అనేటువంటిది అసలు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, సో ఎస్సీ ఎస్టీలు అనాది కాలం నుంచి సమాజానికి దూరంగా నివసిస్తున్నారు. మరి భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే. అయితే వీళ్ళు వెనకబడి ఉన్నారు, వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే వీళ్ళు కూడా చట్టసభల్లో కనుక వస్తే అభివృద్ధిలోకి వస్తారన్న ఉద్దేశంతో వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో మరి ఆంగ్లో ఇండియన్లకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే కనుక చూడండి, ఆంగ్లో ఇండియన్ అనేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఉన్నటువంటి వారు కూడా ఎక్కడ ఉంటారంటే కనుక దేశంలో అక్కడక్కడ ఎక్కడో స్థిరపడి ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చట్టసభలకు ఎన్నిక అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఎన్నిక ద్వారా కాకుండా నామినేషన్ ద్వారా, అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వారైతే ప్రజలే ఓటు వేసి వాళ్ళని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలే ఓటు వేయరు, అన్ని రకాల ప్రజలందరూ కూడా అన్ని రకాల వర్గాల వారికి ఓటు వేసి ఎన్నుకుంటే
ఇక్కడ మాత్రము ఆంగ్లో ఇండియన్లకు మాత్రము ఓటు ద్వారా కాకుండా వాళ్ళను నామినేషన్ విధానంలో వాళ్ళకు చట్టసభలో రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కాబట్టి వారికి సంబంధించిన విషయాలను గమనిస్తే కనుక చూడండి, లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. సో ఎక్కడ లేవు? రాజ్యసభలో లేవు. రాష్ట్ర స్థాయిలో శాసనమండలిలో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు లేవు. ఎక్కడ ఉన్నాయంటే కనుక శాసనసభలో ఉన్నాయి. అంటే సేమ్ ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయో అదే యాజ్ యూజువల్గా. సో లోక్సభలో కూడా ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి మనం ఎట్లా చెప్పొచ్చు అంటే కనుక చూడండి, 331వ ప్రకరణ ప్రకారము 331వ ప్రకరణ ప్రకారము లోకసభలో ఇద్దరికి తగ్గకుండా లేదా ఇద్దరికి మించకుండా ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేటు చేయవచ్చు. అది కూడా ఎవరు చేయాలా? రాష్ట్రపతి చేయాలా. సో ఎప్పుడు చేయాలా అంటే లోకసభలో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత లోకసభకు ఎన్నికైన సభ్యులలో ఆంగ్లో ఇండియన్ల ఇంకా లేకపోతే ఆ సమయంలో లోకసభలో ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యం లేదని రాష్ట్రపతి భావించినట్లయితే కనుక ఆ క్రమంలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను ఎవరు నామినేట్ చేస్తారు? రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. మరి వీరికి కూడా ఎంతకాలం లోక్సభలో ఇద్దరి సభ్యులుగా నామినేట్ చేసేటువంటి విధానం ఎంతకాలం ఇవ్వడం జరిగిందంటే సో సేమ్ కండిషన్ 334 క్లాస్ బి ప్రకరణ ప్రకారము సో వీరికి కూడా 10 సంవత్సరాల కాలానికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు మాత్రమే. ఇక అలాగే రాష్ట్ర స్థాయి విషయానికి వస్తే రాష్ట్ర స్థాయిలో కూడా చూడండి, శాసనసభలో మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి ఏ ప్రకరణ తెలియజేస్తుందంటే 333 ప్రకరణ తెలియజేస్తుంది. సో 333 ప్రకరణ ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్లు ఉంది. అయితే ఎంతమందికి అనగా అంటే ఒక్కరికి మాత్రమే. సో వాళ్ళు కూడా ఎన్నిక గారు నామినేటెడ్ అవుతారు. సో లోక్సభ కావచ్చు శాసనసభ కావచ్చు రెండిట్లో కూడా ఎన్నిక జరగవు, కేవలం నామినేటెడ్ అవుతారు. సో రాష్ట్ర స్థాయిలో కూడా మరి ఆంగ్లో ఇండియన్లకు ఒక ఆంగ్లో ఇండియన్ నామినేట్ కావచ్చు. అయితే వీళ్ళు కూడా ఎంతకాలం మరి వీళ్ళకు కూడా కాలపరిమితి విధించారంటే సేమ్ వీళ్ళకు కూడా 10 సంవత్సరాల కాలపరిమితి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకు కూడా 10 సంవత్సరాలు అని చెప్పి రాజ్యాంగంలో ఏ ప్రకరణ తెలియజేస్తుందంటే సేమ్ 334 క్లాస్ బి ప్రకరణ ప్రకారం వీరికి కూడా 10 సంవత్సరాలే. ఇట్లా ప్రారంభంలో అనగా మౌలిక రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రిజర్వేషన్లు ఇస్తూ 334 క్లాస్ ఏలో ఎస్సీ ఎస్టీలకు పరిమితి విధించారు, కాలపరిమితి విధించారు. 334 క్లాస్ బిలో కూడా ఆంగ్లో ఇండియన్లకు కాలపరిమితి విధించడం అనేటువంటి జరిగింది. అయితే అలా విధించేటువంటి కాలపరిమితిని కాలక్రమంలో ఏం చేస్తున్నారంటే వారి యొక్క రిజర్వేషన్ లెక్క కాలాన్ని పొడిగించుకుంటూ వచ్చారు. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ సందర్భాలలో కాలపరిమితి ముగిస్తుందనగా రాజ్యాంగాన్ని సవరిస్తూ రాజ్యాంగ సవరణ చట్టాలు తీసుకువస్తూ ఈ రోజు వరకు అనగా 2030 వరకు వాళ్ళకి రిజర్వేషన్లను పొడిగించుకుంటూ రావడం అనేటువంటిది జరిగింది. బట్ ఆంగ్లో ఇండియన్లకు మాత్రం రిజర్వేషన్లను పొడిగించడం అనేటువంటిది జరగలేదు 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అంటే మొదటగా వాళ్ళ కోసము కేవలం 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది 1950 నుంచి 1960 సంవత్సరం వరకు. అయితే తర్వాత కాలక్రమంలో ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టాలు తీసుకొచ్చి ఆ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా వారికి రిజర్వేషన్ను పొడిగించడం జరిగింది. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగించినారు, కానీ చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే 1960 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ రిజర్వేషన్లు పొడిగించుకుంటూ రావడం జరిగింది. అందుకోసము వివిధ సందర్భాలలో మరి చట్టాలు తీసుకురావడం జరిగింది. సో అవేంటో కూడా చూద్దాం. చూడండి, సో 8వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఈ 8వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది సో ఎప్పుడు వచ్చింది అంటే 1960లో వచ్చింది. సో ఈ చట్టం ప్రకారము ఎస్సీ ఎస్టీలకు ఆంగ్లో ఇండియన్లకు చట్టసభలో రిజర్వేషన్ 1960 నుంచి 1970 వరకు పొడిగించడం జరిగింది. సో ఎవరికి అంటున్నాను? ఎస్సీ ఎస్టీ
మరియు ఆంగ్లో ఇండియన్లకు. తర్వాత అంటే 1970 అనేటువంటి సంవత్సరం వరకు ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ పొడిగించుకున్నారు. ఆ క్రమంలో సో 23వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. సో ఎప్పుడు తీసుకొచ్చారంటే 1969. సో ఈ 1969 ద్వారా వచ్చినటువంటి 23వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీళ్ళ పదవీకాలను ఏం చేశారు, 1970 నుంచి 1980 వరకు పొడిగించడం జరిగింది. సో ఎవరికి, ఎస్సీ, ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్లకు. సో మళ్ళీ 80లో పదవీకాలం ముగిసింది, మళ్ళీ వాళ్ళకు రిజర్వేషన్లు పొడిగించడం జరిగింది. అందుకోసం మళ్ళీ ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అదే 45వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1980లో వచ్చింది. సో ఈ చట్టం ప్రకారం వీళ్ళ కాల పరిమితిని 1980 నుంచి 1990 వరకు పొడిగించడం జరిగింది. సో ఎవరికి వాళ్ళు అంటే కనుక ఇదిగోండి ఎస్సీ, ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్. ఇదే క్రమంలో మళ్ళీ 90 సంవత్సరం వచ్చింది, మళ్ళీ వాళ్ళ పదవీకాలం ముగిసిపోయింది. ఎందుకంటే ఈ విషయాన్ని క్లియర్గా ప్రతిసారి ఎక్కడ మీరు తెలియజేస్తున్నారు, 334 క్లాస్ ఏ ప్రకరణ, 334 క్లాస్ బి ప్రకరణ, ఇందులో ఎస్సీ ఎస్టీల కాల పరిమితిని, ఇందులో ఆంగ్లో ఇండియన్ల కాల పరిమితి గురించి రాజ్యాంగంలో క్లియర్గా రాసుకున్నాం. కాబట్టి అక్కడ కాల పరిమితి విధించుకుంటూ వస్తున్నారు. మళ్ళీ పెంచాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొస్తున్నారు. తర్వాత 62వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఈ 62వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1989లో వచ్చింది. సో దీనివల్ల 1990 నుంచి వారికి 2000 సంవత్సరం వరకు చట్టసభలో రిజర్వేషన్ అటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఎవరికి ఇచ్చారు అంటే మళ్ళీ సేమ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఆంగ్లో ఇండియన్లకు మళ్ళీ సేమ్ ఇది మెన్షన్ చేశారు, కాలపరిమితి 10 years. ఆ తర్వాత 2000 సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకసారి మరొక రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. సో 79వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1999లో వచ్చింది. ఈ చట్టం ప్రకారము వారి యొక్క పదవి కాలాన్ని సో 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం అంటే ప్రతిసారి 10 సంవత్సరాలకు పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్లకు సేమ్ కండిషన్ 10 సంవత్సరాలు. అంటే కాలపరిమితి అక్కడ ఇస్తున్నారు 334 ఏలో ఎస్సీ ఎస్టీలకు, 334 బిలో ఆంగ్లో ఇండియన్లకు. తిరిగి మళ్ళీ 2010 తర్వాత సో 95వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. సో దీన్ని 2009లో తీసుకురావడం జరిగింది. సో 2009లో ఈ చట్టం వచ్చిన తర్వాత వీరి యొక్క పదవి కాలాన్ని 2010 నుంచి 2020 వరకు పొడిగించడం జరిగింది. సో ఎవరికి, ఎస్సీ, ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్లకు. సో ఈ 2020 జనవరి నాటికి వీరి పదవి కాలం అనేటువంటిది ముగిసిపోతుంది. కాబట్టి ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే సో 104వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. సో 2019లో ఈ చట్టం ప్రకారము రిజర్వేషన్ల కాలపరిమితిని 2020 నుంచి 2030కి పొడిగించడం జరిగింది. అయితే ఎవరికి పొడిగించడం జరిగింది అంటే ఎస్సీ మరియు ఎస్టీలకు పొడిగించారు. ఇదే సందర్భంలో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను రద్దు చేయడం జరిగింది. ఎందుకు ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ రద్దు చేయడం జరిగింది అంటే దానికి కొన్ని కారణాలు కూడా చెప్పడం జరిగింది. నాటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి రవిశంకర్ ప్రసాద్ గారు కొన్ని కారణాలు కూడా చెప్పడం జరిగింది. ఆంగ్లో ఇండియన్లకు ఎందుకు రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు అనేది. సో ఆ కండిషన్స్ ఏంటంటే కనుక, ఒకటి 2011 సెన్సస్ ప్రకారము భారతదేశంలో ఆంగ్లో ఇండియన్లు ఎంతమంది ఉన్నారంట, 296 మంది ఉన్నారంట. అంతేకాదు 14 రాష్ట్రాలలో అసలు ఆంగ్లో ఇండియన్లు లేరంట. ఆంగ్లో ఇండియన్లు లేరు అంటే ఈరోజు 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 14 రాష్ట్రాలు మాత్రమే ఉన్నారు. ఆ 14 రాష్ట్రాలలో అత్యధికంగా ఆంగ్లో ఇండియన్లు అనేది ఎక్కడ అంటే కనుక కేరళ రాష్ట్రంలో. సో దాదాపుగా 168 మంది ఉన్నారంట కేరళ రాష్ట్రంలో. అత్యధికంగా ఆంగ్లో ఇండియన్ల రాష్ట్రం కేరళ. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు.
బట్ 14 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నారు. దేశవ్యాప్తంగా 296 మంది ఉన్నారు కదా, మరి ఈ 296 మంది కోసం ఎందుకు సీట్లు రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేసిందంటే, సో ఆంగ్లో ఇండియన్లకు ఉన్నటువంటి రిజర్వేషన్లు, చట్టసభలో ఉన్నటువంటి రిజర్వేషన్ అనగా శాసనసభ మరియు లోక్సభలో రిజర్వేషన్ రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఈ కరెంట్ డేటాకు సంబంధించినటువంటి 104వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి సమాచారం.